రానా గారు, రాణి గారు, రాజావారు, పెద్దరాణి అమ్మ. అందరికీ అందరి పేర్లు తెలుసులేండి, మళ్ళీ చెప్పడం దేనికి? మేము మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏమిటంటే, మేము ఆమేర్ కోట్లో ఉండే పేద పిల్లల ఉచిత విద్యా బోధనకి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాం. ఈరోజు ఆ ట్రస్ట్ సమావేశం ఆమేర్ కోట్ శివార్లో రత్నపూర్లో జరుగుతుంది. మేము కోరేది ఏమిటంటే, మీరందరూ మాతో అక్కడికి రావాలి. అదెవరో చెప్తుంటే విన్నాం. తండ్రి పరమ సొంటైనప్పటికీ కొడుకు మాత్రం పండితుడట. మేమేదో సామెత చెప్పాలండి. దానివల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల రాజకుటుంబానికి మంచి పేరొస్తుంది కదా. వెరీ గుడ్ చినరాజవారు, మేమందరం తప్పకుండా వస్తాం. రానా గారు, మీరక్కడికి అలా వస్తే సామాన్య ప్రజలకు మీ ఆరోగ్యం బాలేదని తెలుస్తుంది. అంటే రాజుగారు నీరసంగా ఉన్నారని ప్రజలు ఎప్పుడు అనుకోకూడదు కదా. అలాంటప్పుడు మేం కూడా రానా గారితో ఇక్కడే మహల్లోనే ఉంటాం. రాజుగారు రాకున్నా రాణిగారు తప్పక రావాలి కదా, అంతేనా రాజేశ్వరి? కనుక రాణాగారు మహల్లో విశ్రాంతి తీసుకుంటే రాణిగారు మేమందరం చినరాజావారితో వెళ్దాం. అది పెదరాణి అమ్మ చెప్పింది నిజమే. మొదలెట్టండి. అగ్గో గడ మీకోసం అందరు దేవులు ఆడుతున్నారు, జల్దీ రాండ్రి. ఎవరి కోసం చూస్తున్నారు రాకుమారి? ఎవరి కోసం చూస్తాం? మరి బయలుదేరండి. ఇప్పుడు ఈ మహల్లో నేను రాణా గారు మాత్రమే ఉన్నాం. ఇప్పుడు నేను రాణా గారి నిజం తెలుసుకునేలా చేయగలను. సంగతి ఇలా కాదు. పద. జర నీ పెనివేటి గురించైనా సోంచాయించు. నేను చూసుకుంటాలే. రాజేశ్వరి, ముందుక్కడ నుంచి పద. రాణి, రాణి ఆగు. రాణి, నేను చేసిన తప్పేంది మహల్లో నుండి బయటికి పో. రాణి చెప్పు, నేను చేసిన తప్పేంది? మరి తప్పెవరు చేశారు? తప్పు నువ్వు చూసే సూపులో ఉన్నది. వారెవ్వా, దిగొచ్చిందండి పెద్ద అప్సరస. తను మాట్లాడేది కూడా వినండి. రాజేశ్వరి, నువ్వు ఈ అందాల బొమ్మని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? ఇంతకీ ఏం చేసింది తను? చెప్పు రాణి, నేను చేసిన తప్పేంది? తను దొంగతనం చేసింది. ఎంత ధైర్యమే నీకు? లేదు లేదు రాజావారు, మీరు పొరపాటు పడుతున్నారు. తను నమ్మకస్తురాల్లా ఉంది, దొంగతనం చేస్తుండదు. లేదు చిన్నరాణి గారు, ఈ పని మనిషి మాకు మొదటి రోజే సరైంది కాదనిపించింది. ఈ రోజు మేము ఈ పిల్ల దొంగతనం చేయడం మా కళ్ళతో మేము చూసాం. ఇక నీ మహల్లో ఉండనివ్వం. నడు, ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తా. కాళ్ళకి బుద్ధి చెప్పడం అంటే మహల్లోండే. నేనేం దొంగతనం చేయాలి? నేను చెప్పేది ఇను రాణి. రాణి, ఈ రాజేశ్వరి నిజంగానే తనని తాను ఆమీర్ కోటకి రాణి అనుకుని
తీర్పులు చెప్పేస్తుందా? పాలముంతకి పిల్లిని కాపలా పెట్టి పెద్ద పొరపాటే చేశాం. మరి మితిమీరి ప్రవర్తిస్తోంది. మేమే ఏదో ఒకటి చెయ్యాలి. నిజమే. హ్మ్. ఇక్కడికి చేరుకోవడం కోసం నేనెంత కష్టపడ్డాను, ఎన్నెన్ని అవమానాలు భరించాను. కానీ ఈరోజు ఆ కష్టం అంతా ఒక్క క్షణంలో నాశనం అయిపోయింది. ఈరోజు నేను ఈ ద్వారానికి ఇటున్నాను, రాణా గారు అటువైపు ఉన్నారు. ఆయనకి నా అవసరం ఉంది, కానీ నేను ఆయన పక్కన లేను. ఆ కిటికీలు మూసే. నీకు కళ్ళు కనపడటం లేదా? ఒకవేళ ఈ దీపం ఆరిపోయి ఉంటే Shut up! వెళ్ళు! గాయత్రి! కానీ నా మనసు చెప్తోంది, రాణా గారు తప్పక వస్తారు. పువ్వు తావి ఈ రెండు విడివిడిగా ఉండలేవు. నా మాటల వల్ల రాణాగారి మీద తప్పకుండా ఏదో ప్రభావం పడే ఉంటుంది. రాజేశ్వరి, నువ్వెన్ని ప్రయత్నాలైనా చేసుకోవచ్చు, నన్ను రాణాగారి నుంచి దూరం చేయలేవు. ఏ రాజేశ్వరి, మహలంతా తన జాగీరనుకుంటోంది. పెదరాణి అమ్మా, తనకి ఈ కోటను సొంతం చేసుకున్నాననే అనిపిస్తోంది. మీరే చూడండి, కనీసం మిమ్మల్ని పై కన్నా గౌరవిస్తోంది. కానీ రాజావారిని ఆయన్నైతే ఏకంగా బికార్లా తయారు చేసేసింది. అలాంటిదేం లేదు కోకిల అని మీరంటున్నారు రాజావారు. అంతెందుకు లక్షరాజ్ కార్యక్రమానికి మీరే గుర్రపు బండిలో వెళ్లాల్సి వచ్చింది. అంటే ఆ రోజు మోటార్ కార్ పాడై ఉంటుందని అనుకుందాం. కానీ ఆ తర్వాత కూడా ఆయన్ని మహల్లో ఉన్న ఏ మోటార్ కార్లోనూ కూర్చొనివ్వలేదు. మీరే చెప్పండి, మిగిలిన రాజుల దగ్గరైతే కుక్కలు కూడా మోటార్ కార్లలో తిరుగుతాయి. కానీ రాజావారి పరిస్థితి కుక్కల కన్నా హీనమైపోయింది. ఒకవేళ తన దృష్టిలో మా స్థానం కుక్క కన్నా హీనమైతే ఇక మీ స్థానం ఏంటో ఆలోచించుకోండి. మేమేదో మాట వరుస కన్నా. ఈ రోజు మహల్లో ఆ పని మనిషిని రాణాగారికి చెప్పకుండానే తీసేసింది. ఇది కేవలం ఆరంభమే. ఇలా కొనసాగితే మందాకా వస్తుంది. మనల్ని కూడా బయటికి గెంటేస్తేను. పెదరాణి అమ్మా, మరప్పుడు మనమేం చేస్తాం? ఇక్కడి వాళ్ళ ఆట కట్టించాలని ఓ అందాల బొమ్మను తీసుకొచ్చి అమ్మాం. కానీ ఆ బొమ్మ ఇప్పుడు మమ్మల్ని ఆడిస్తోంది. తనకి దాని స్థానం గుర్తు చెయ్యాలి. తనకి తెలియచెప్పి తీరాలి. ఏ చేతులైతే తనని ఈ మహల్లో ఆకాశమంత ఎత్తులు నిలబెట్టాయో అవే చేతులు తన్ని మళ్ళీ కింద లాగి పారేస్తాయని. ఇక ఆ బొమ్మ ఆట కట్టించే సమయం వచ్చేసిందనుకుంటా పెదరాణి అమ్మ. లేదు రాజావారు, బొమ్మ ఆట కట్టించే సమయం రాలేదు. మనం దానికి స్వాతంత్రం ఇచ్చాం కదా, ఆ స్వాతంత్రాన్ని లాక్కునే సమయం వచ్చింది. ఏమైంది రాజావారు? మాకెందుకో ఇక్కడెవరో నిలబడి మన మాటలు వింటున్నట్టు అనిపించింది. కానీ అది బహుశా మా భ్రమ అనుకుంటా. మన మీద ఎవరు నిఘా వేయగలరు? మన నిఘా వేసి ఉంచాలి. మహల్లో ఎన్నో అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. మనం రాణా గారిని, రాజేశ్వరిని ఇద్దరిని ప్రతి క్షణం మనం గమనిస్తూ ఉండాలి. నేర్చుకో రాజసాహెబ్, పొద్దుగాలని తినేటిది ఇదే. దిస్ ఇస్ పర్ఫెక్ట్. తంకు దీన్ని మహల్లోని ఆవులకు వేసేయండి.